నవదుర్గా మాత శ్లోకం. సర్వశక్తి మహామాయ దివ్యజ్ఞాన స్వరూపిణి నవదుర్గే జగన్మాత ప్రణమామి ముహుర్ముహు. ఓం తత్సత్. దసరా రోజు మనము జమ్మి చెట్టు దగ్గర ఒక శ్లోకం చెప్తాం కదా. ఆ శ్లోకం ఏదంటే, శమే శమే యతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి శ్రీరామస్య ప్రియదర్శిని. అసలు మన పెద్దలు ఒక్కొక్క పండగ ఎందుకు క్రియేట్ చేసిండ్రు, ఆ పండగలకి అర్థాలేంటి, ప్రతి పండగ వెనుక ఒక పరమార్థం ఉంటుంది. అంటే మన కాలమాన పరిస్థితులను బట్టి, మళ్ళీ మన జియోగ్రాఫిక్ కండిషన్స్ని బట్టి కొన్ని పండగలని క్రియేట్ చేసిండు అనమాట. మన హెల్త్ పర్పస్, మనము మన రెస్ట్ పీరియడ్లో సంతోషంగా ఉండడానికి. అంటే పంటలు పొలాలు వేసినప్పుడు, ఆ పంట తీసినప్పుడు ఒక పండగ, వేసినప్పుడు ఒక పండగ, వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఒక పండగ, మళ్ళీ ఇట్లా రకరకాలుగా సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక పండగని క్రియేట్ చేసిండ్రు అనమాట. సో ఆ పండగల వల్ల ఎవరైతే వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి రిలాక్సేషన్ కోసం అనమాట, వాళ్ళకి ఒక ఊపు రావడం కోసం, వాళ్ళకు ఒక సంతోషం కోసం అనమాట. వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అది పండగ అనమాట. అంటే ఇప్పట్లాగా అప్పుడు సినిమాలని అవన్నీ ఇవన్నీ లేవు కదా. ఉన్న చోటనే ఏదో ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకొని ఆ హ్యాపీనెస్లో ఉండడానికి ఇలాంటి పండుగలన్నీ క్రియేట్ చేసింది అనమాట. అంటే ప్రతి మనిషి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కరెక్ట్గా ఉండి వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అంతా సస్యశ్యామలం అయిపోయినట్టే కదా. సో అందుకనే ఇలాంటివి క్రియేట్ చేసిండ్రు. ఉన్నదాంతో ఉన్న చోట చేసుకోవడానికి ఈ పండుగలు క్రియేట్ చేసిండ్రు అనమాట. అయితే ఈ పండుగలని మనము అంటే మనకి ఫుడ్ రావాలి ఆ పండుగ రోజు. పండుగ అంటే ఏంటి, మనకి ఫుడ్ ఫుల్గా సఫిషియెంట్గా ఉండడం, మనం హ్యాపీగా ఉన్న రోజుని పండుగ లాగా క్రియేట్ చేసిండ్రు అనమాట. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవ్రీడే పండుగ అనుకో, అంటే ఫుడ్ లేకుండా లేదంటే రెస్ట్ లేకుండా ఎవరు లేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది చేసుకుంటున్నారు. అప్పుడు అట్లా ఉండకపోయేది. ఒక కడాయి పెట్టి 4 బజ్జీలు చేయాలంటే కూడా ఒక పండుగ రావాల్సిందనమాట. ఎప్పుడంటే అప్పుడు కడాయి పెట్టి ఎప్పుడంటే అప్పుడు బజ్జీలు చేసుకోవడం అట్లా ఉండకపోయేది. అందుకే వాళ్ళందరూ అంత హెల్దీగా ఉండేవాళ్ళు. మనం అనుకుంటాం ఇప్పుడు వాళ్ళ అప్పుడు ఏం తిన్నారని, అప్పుడు అసలు ఏది సరిగ్గా లేదు, అయినా సరే అప్పుడు బాగున్నారని. కానీ అప్పుడు వాళ్ళు అట్లా మెయింటైన్ చేసిండ్రు. ఆ మెయింటెనెన్సే వాళ్ళ హెల్త్కి సీక్రెట్, ఇంకేమీ లేదనమాట. మనమేమో ఎవ్రీడే పండుగ చేసుకుంటున్నాం, మళ్ళీ పండుగల్ని కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే మన ప్రాబ్లం.